ప్రైజ్ అండి. బాగున్నారా? ఇదే నా దేవుని అర్థం చూసుకుని చిన్న విషయం పాడుతున్నాను. దగదగ మెరియు సూర్యకాంతములి జ్వలించుచున్న దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచున్నది. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందన్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాండి. కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం చూస్తున్నాండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేను. స్తుతియాగం అర్పించటం వలన దేవుని మనం మహిమపరచున్నామంటారు. రెండవది, మరి దేవుని రక్షణ కనపరిచినట్లు దేవుడు మనకి కనపడినట్లుగా పరలోక రాజ్యాన్ని కూడా మనం మార్గమును సిద్ధపరచుకుంటున్నామంటారు. స్తుతి యాగంలో అంత గొప్పతనం ఉంది కాబట్టి ఇక్కడ అలాగనే మరి మాట్లాడుతున్నారు కాబట్టి స్తుతి యాగము అర్పించబడి నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి ఈ మార్గం? పరలోక రాజ్యానికి మార్గం సిద్ధపరచుకుంటున్నారని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటు మాటలు బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం ప్రభా, మాటలు వింటున్న బిడ్డను చూస్తున్న బిడ్డను దర్శించి సహాయం చేయమని, బిడ్డను దీవించి ఆశీర్వదించిన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.